ఈ సంపూర్ణ విశ్వాస ప్రార్థన పండుగ ఈ కూడికలో చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఈ పూట ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం విందాం. మోసపోకుడి అనే అంశం మీద మీకు 2 వారాల నుంచి చెప్పుకుంటూ వచ్చాను. చాలామంది మోసపోతున్నారు కదా. ఎలా మోసపోతున్నారు అని మనము 2 వారాల నుంచి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇంకా ఈ నెలలో ఎన్ని వారాలు ఉన్నాయి? ఈ వారంతో కలుపుకుంటే ఈ వారము, వచ్చే వారం, ఈ 2 వారాలు కూడా మోసపోకడి అంశం మీద చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చాలు అందరూ వినండి. ఈ యాకోబు అనే భక్తుడు తన పత్రికలో వ్రాస్తూ ఏమని చెప్తున్నారు ఆయన అంటే, మోసపోకండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? మోసపోకుడి. చాలామంది తెలిసి మోసపోయేవాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది తెలియక మోసపోయేవాళ్ళు ఉన్నారు. ఇలా మనం ఏ మనిషిని కదిలించినా కొంతమంది చెప్పే మాటలు ఏమిటంటే, అయ్యా మేము మోసపోయాము, పలానా విషయంలో మోసపోయాము, పలానా వారిని ఆశ్రయించి మోసపోయాము అని ఎంతోమంది కూడా మోసపోయాము అని చెబుతూనే ఉంటారు. అసలు ఏది మనల్ని మోసం చేస్తుందో మనం విన్నామో మొదటికి చెప్పండి. ఏం మోసం చేస్తుంది మనల్ని? అందము మనల్ని మోసం చేస్తుందని అటువారము చెప్పుకున్నాం. నిన్నవారం ఏం చెప్పుకున్నాము? హృదయము నిన్ను మోసం చేస్తుందని చెప్పుకున్నాం. ఇంక ఇవి 2 మోసం చేసేది, ఇంకా ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే బోల్డ్ ఎన్ని రకాలు ఉన్నాయి మనుషులు మోసపోవడానికి. ఇంకా ఏమేమి మోసం చేస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాట మనం విందాం. చదవండి కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8-9 వచనాలు చదవండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. ఒకసారి గట్టిగా అందరూ 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ చదవబడిన ఈ వాక్యం మీరు చాలాసార్లు చదివే ఉంటారు, ఇండ్లలో కావచ్చు, ఎక్కడైనా. అయితే దీని అర్థం ఏమిటయ్యా అంటే, మనుషులు నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాను, అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. రాజులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి. ఇక్కడ 3 వ్యక్తులు కనపడతారు. అందరు తలలెత్తి నన్ను చూడండి. 3 వ్యక్తులు. ఒకరేమో మనుషులు, రెండవదేమో రాజులు, మూడవదేమో దేవుడు. మొదటికి ఎవరు? మనుషులు, రెండవది రాజులు, మూడవది దేవుడు. అంటే ఇప్పుడు మనుషులంటే ఎవరు, రాజులంటే ఎవరంటే, మనుషులంటే ఈ భూమి మీద దేవుని పోలికకు పుట్టింపబడిన మనమందరము మనుషులం. మనకి మనిషి అని దేవుడు పేరు పెట్టాడు. అంతే మాత్రంగానే పందిని మనిషి అంటారా? కుక్కను మనిషి అంటారా? జంతువులను మనుషులు అంటారా? అనరు. మనం మాట్లాడుతున్నాం కాబట్టి, చూస్తున్నాం కాబట్టి, ప్రతిదీ మంచి చెడులను ఎరిగి ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు మనిషి అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడ ఎందుకన్నాడు ఈ భక్తుడు? ఎందుకు మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే దేవుని ఆశ్రయించాలని ఎందుకు అన్నాడు అంటే, మనుషులు నమ్మితే ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? మనుషులు నమ్మితే ఒకరోజు మోసం చేస్తారని. అందుకే మనుషులు నమ్మొద్దు. రాజులను నమ్మామనుకోండి, రాజులు ఏం చేస్తారు? ఒక్కొక్కసారి మోసం. రాజులు అంటే ఎవరు? నాయకులు అని అర్థం. రాజులు అంటే ఎవరు? నాయకులు. అంటే మనుషులను నమ్మకూడదు, రాజులను నమ్మకూడదు. మరి ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుని నమ్మితే దేవుడు మోసం చేస్తాడా? ఇప్పుడు ఎవరిని మోసం చేసే దేవుడు కాదు. నేను అడిగితే ప్రపంచంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి
ఇదిగో ఈ రోజు వరకు దేవుని నమ్ముకొని మోసపోయాము అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరైనా చేతులు ఎత్తండి, మీ కొరకు నేను పెద్ద దండ వేసి దండం పెడతా. ఉన్నారు ఎవరైనా? ఎవరు లేం. మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, రాజులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు. కాబట్టి దేవుని నమ్మి మోసపోయిన వాడు ఎవరు ఈ లోకంలో లేరు. దేవుని నమ్ముకొని మోసపోయాము అనుకోవడము అది ఒక మూర్ఖత్వం అవుతుంది. కానీ కొన్నిసార్లు మనుషులను నమ్మి మోసపోతారు. అందుకే ఈరోజు అంశం పేరేమిటంటే మోసగాళ్ళు. ఎవరు మోసగాళ్ళు అంటే మనుషులే మోసగాళ్ళు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తినైనా స్నేహం చేయండి, ఎవరినైనా విస్తారంగా ప్రేమించండి, ఎవరికైనా ఎంతైనా ప్రేమ చూపండి, ఎవరిని దగ్గరనైనా ఆశ్రయించండి. ఈ రోజుల్లో ఎట్లయిపోతున్నారంటే మనుషులు ఎంత నమ్మాము అంటే అంత ఏం చేస్తున్నారు, మనుషుల్ని మోసాలు చేస్తున్నారు. ఎంత ప్రేమించినా కూడా ఏం చేస్తున్నారు, మనుషులలో మోసాలు చేస్తున్నారు. నేను అంటాను, మీరు అనొచ్చు ఒకవేళ, అన్నా అట్లేందుకంటామన్నా, మోసాలు చేసేవాళ్ళు అందరూ అట్లే ఉంటారా, కొంతమంది అయినా నమ్మకస్తులు లేరా అని మీరు అనొచ్చు. కానీ నేను అనే మాట ఏమిటంటే 100కి 90% ఎవరు కనపడతారు, మోసగాళ్లే. 90% కాదు, 99% మనకు మోసగాళ్లే లోకంలో ఉన్నారు. 1% మాత్రమే ఎవరున్నారు, నమ్మకస్తులు ఉన్నారు. అందుకని దేవుడే అన్నాడు, నేను ఆకాశం నుంచి భూమి మీద నరులను నమ్మకస్తులను ఎంత కనబెడుతున్నా ఒకరైనా నమ్మకస్తులు కనబడరు అంటాడు. అయితే దేవునికే నమ్మకస్తులు కనబడుకోకున్నప్పుడు, దేవుడే మనుషుల్లో మోసం చూసినప్పుడు మానవులుగా మనకి ఎంతండి. నేనంటాను, చాలామంది మోసం పోతున్నారు అంటే మోసం చేసేవాళ్ళు నీ దగ్గర ఉన్నారని అర్థం. చూడండి, చాలామంది మోసగాళ్ళగా మనం ఎలా గుర్తుపట్టాలి? బైబిల్లో కూడా ఎంతోమంది మోసం చేశారు. మోసం చేసిన వాళ్ళు ఎలాంటి శిక్షను అనుభవించారో మనకు చాలాసార్లు బైబిల్లో చాలామంది కనబడతారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనుషులను మోసం చేసేవాళ్ళుగా కనబడుతున్నారు. మరి మనుషులు ఎలా మోసం చేస్తున్నారో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనుషులు ఎలా మోసం చేస్తున్నారు? ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, మందిరానికి క్రమంగా వస్తున్నాము, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాము, మనుషులను నమ్ముతున్నాం, మనుషులను ప్రేమిస్తున్నాం, మనుషులను గౌరవిస్తున్నాం, మనుషులకు ఆతిథ్యం ఇస్తున్నాం. మనుషుల్ని దేవుని యొక్క ప్రేమ మనుషుల మీద ఎంత చూపుతున్నా అయినా మనం ఎందుకు మోసపోతున్నాము అంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మోసపోయేవాళ్ళు ఉన్నంత వరకు మోసగాళ్ళు ఉంటారా లేరా? ఉంటారు. కానీ మోసపోయేవాళ్ళు తప్పంటారా, మోసం చేసేవాళ్ళు తప్పంటారా? మోసపోయేవాళ్ళదే తప్పు కదా. మరి తప్పని తెలిసినా ఎందుకు మోసపోతున్నారు? చాలామంది బైబిల్లో మనలాగే గుడ్డిగా మనుషులు నమ్మి మోసపోయిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి ఆ మనుషులు ఎలా వాళ్ళని మోసం చేస్తారో 3 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. మొదటి మాట చదవండి, ఆదికాండం 29వ అధ్యాయం 21వ వచనాన్ని. ఇక్కడ ఈ సంగతి అంతటిని కూడా మనకు బాగా తెలుసు కదా, రోజు బైబిల్ చదివే వారికి అయితే అర్థమవుతుంది ఈ సంఘటనలన్నీ. ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది. ఎవరయ్యా వ్యక్తి అంటే యాకోబు. ఏం పేరండి ఆయన పేరు? యాకోబు. ఈ యాకోబుకు కుటుంబం ఉంది, అన్న ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆ కుటుంబంలో 4 నివాసం చేస్తున్నారు. అయితే యాకోబు తండ్రిని మోసం చేసి, ఎవరిని మోసం చేశాడు? ఏకంగా తండ్రినే మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు అంటే, తండ్రి పేరేమి? ఇస్సాకు. ఏం పేరు? వయసు అయిపోయి వృద్ధాపంలోకి వచ్చి రేపు మాపు చనిపోతామన్న ఆ వయసులో ఉన్నాడు. కన్నులేమో మంద దృష్టి కలిగి ఉంది, మనుషులను గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసాడు. ఆ వయసుకు వచ్చాడు. వస్తే ఈయనకి చనిపోయే మూమెంట్లో ఒక కోరిక కలిగింది. ఏం కోరిక అంటే, తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిపించి, నాయనా ఏశావు, నేను రేపు మాపు చనిపోయేటట్టున్నాను,
నా కోరిక తీర్చమని అడిగాడు. ఏంటి నాయన నీ కోరికని అడిగితే, అడవికి వెళ్ళి వేట మాంసం తీసుకొని వచ్చి నాకు రుచిగల భోజనం తీసుకొని వచ్చిస్తే నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా లేదా అన్నాడు. ఎవరికి చెప్పాడా మాట? పెద్ద కుమారునికి చెప్పాడా, చిన్న కుమారునికి చెప్పాడా? పెద్ద కుమారునికి చెప్పాడు. సరే, తండ్రి ఆశతో అడిగాడు కాబట్టి తండ్రి కోరికను తీర్చుదామని ఆయన అడవిలోకి వెళ్ళే లోపల ఇంట్లో ఏం జరిగింది? ఈ భార్య ఉంది కదా, ఎవరు? ఇస్సాకు భార్య రిబ్కా. ఆమె ఈ పెద్ద కుమారుడు తండ్రి మాట్లాడుతున్న మాటలు విని, పెద్ద కుమారుడు ఎప్పుడైతే అడవికి వెళతాడో వేట మాంసం తీసుకొద్దామని, వెంటనే చిన్న కుమారుడైన యాకోబును తీసుకొని పిలిచింది. యాకోబును పిలిచి ఏమంటుంది తెలుసా? యాకోబు ఇక్కడికి రా. ఏంటమ్మా అని వచ్చాడు. వస్తే ఏంటమ్మా? ఏం లేదు, మీ తండ్రి మీ అన్న ఈ విధంగా మాట్లాడుతున్న నేను విన్నాను. ఆ దీవెనలన్నీ నీ మీదకి వచ్చేటట్లుగా నేను చేస్తాను. నీవు ఏం చేయాలంటే నేను చెప్పినట్లుగా చేయమనింది. ఏం చేయమంటావప్పా అని అడిగితే, ఏమి లేదు, మన ఇంట్లో ఉన్న ఒక మంద ఉంది కదా, గొర్రె మంద, మేకల మంద, ఆ గొర్రె పిల్ల ఒకటి తీసుకొని వస్తే నేను ఆ గొర్రెని నీకు మంచిగా రుచిగల భోజనం చేస్తాను. ఆ భోజనం నువ్వు తీసుకుని వెళ్ళి నీ తండ్రికి ఇయ్యి. నీ తండ్రి తిని ఆ కడుపు నిండా భోంచేసి నిన్ను దీవిస్తాడు అని తల్లి చెప్తుంది. అప్పుడు కుమారుడు ఏమంటాడు? సర్లేమ్మా, మంచిగా చెప్పావు అన్నాడా? వద్దమ్మా, ఇట్లా చేయకూడదు కదా, ఇది అంత మోసం కదా, తండ్రిని మోసం చేస్తే ఎట్లా అని అప్పటికి కుమారుడు అన్నాడు. అన్నా కూడా తల్లి వినలేదు. సర్లే, తల్లి ప్రేరేపణ బట్టి రుచిగల భోజనం తెచ్చారు. ఇంక తిన్నాడు, దీవెనలన్నీ పొందుకున్నాడు. బయటికి వెళ్ళే లోపల మరలెవరు వస్తారు? పెద్ద కుమారుడు వస్తే అప్పుడు అంటాడు, నాయనా నువ్వు కోరుకున్నట్ల రుచిగల భోజనం తీసుకొని వచ్చాను, తిని నన్ను ఆశీర్వదించమంటాడు. అరే, నా దీవెనలన్నీ కూడా నిన్నే ఇప్పుడే కదా దీవించిందంటే నేను కాదు అంటాడు. మరి ఎవరు దీవించబడ్డారు అంటే తన తమ్ముడైన యాకోబు ఆ దీవెనలను పొందుకున్నాడు. సరే అని చెప్పి కోపం వచ్చి ఏం చేశాడు? అన్నకి కోపం వచ్చి ఎవరిని చంపాలనుకున్నాడు? తమ్ముని చంపాలనుకున్నాడు. తండ్రిని మోసం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా మేనమామ ఇంటికి వెళ్ళాడు. ఎవరు మేనమామ? లాబాన్ ఇంటికి వెళ్ళాడు. లాబాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లాబాను తర్వాత ఆ ఇద్దరు కుమార్తెలు, ఆయనకు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఒక బావి దగ్గర నిలబడ్డారు. ఈ యాకోబు వెళ్ళి లాబానుతో మాట్లాడిన వెంటనే అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ లాబానుకున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరి పేరు లేయా, రెండవ కుమార్తె పేరు రాహేల్. ఇద్దరు కుమార్తెలను చూసి అప్పుడు ఎవరిని ప్రేమించాడైనా? చిన్న కుమార్తె అయిన రాహేలును ప్రేమించాడు. ఈ రాహేలు ఎలా కనబడింది? యాకోబు కంటే అందముగా, రూపవశిగా కనబడింది. ఎప్పుడైతే కనబడిందో వెంటనే ఏం జరిగిందయ్యా అక్కడంటే, ఆ కుమార్తెను ప్రేమించి ఏమండి తండ్రి ఆ మామని అడిగాడు, మామా నేను నీ కుమార్తెను రాహేలుని ప్రేమించాను అంటే ఆయన ఏమన్నాడు? రే, ప్రేమించడం మంచిదే, నా కుమార్తెనికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎన్నేళ్ళు నా ఇంట్లో కొలువు చేయాలి? 7 ఏళ్ళు కొలువు చేయాలన్నాడు. 7 ఏళ్ళు గాసం ఉండాలన్నాడు. సర్లేని చెప్పి ప్రేమించిన ఆమె కొరకు, ప్రేమించిన రాహేలు కొరకు ఎన్ని సంవత్సరాలు ఆయన గాసం ఉన్నాడండి? 7 ఏళ్ళు గాసం చేశాడు. సరే, అదంతా పక్కన పెట్టండి. ఎప్పుడైతే సరే 7 ఏళ్ళు నేను కొలువు చేస్తానని ఒప్పుకున్నాడో వెంటనే ఏం చేసి సర్లే అని చెప్పి నాకు పెళ్లి చేయంటాడు. సరే అని 7 ఏళ్ళు కొలువు చేసిన తర్వాత మరలా ఆయన ఇదిగో 7 ఏళ్ళు కొలువు చేశాను కదా మామ, మరి నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తావా అంటే, సర్లే నేను మాట ఇచ్చిన ప్రకారము నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత రాత్రి కాల సమయంలో చూడండి ఎంత మోసం చేశాడంటే, మామ చిన్న కుమార్తెను ఇష్టపడితే రాత్రికి రాత్రి ఎవరు పంపించాడు? పెద్ద కుమార్తెను లేయను పంపించాడు. కనీసం ఆయనకైతే బుద్ధి లేదనుకో, ఈయనకైనా బుద్ధి ఉండాలి కదా. ఎవరికి? యాకోబుకి. ఇంక వయసు అటువంటిది కదా. ఆ సమయంలో ఇంకేం చేస్తారో వాళ్ళకి తెలియదు. చూడండి, సరే రాహేలని మకం చూడుకోకుండా లేయతో ఏం చేశాడు? రాత్రంతా శారీరకంగా కలిసిపోయిన తర్వాత పొద్దున లేచి చూసి మకం చూస్తే ఎవరున్నారు? లేయ. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఇప్పుడు చదవండి, ఆదికాండం 29వ అధ్యాయం 21వ వచనం. కొనిపోగా యాకోబు ఆమెను కూడెను.
మరియు లాబాను తన దాసైన జిల్పను తన కుమార్తె అయిన లేయకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసితనని, ఎందుకు నన్ను మోసపుచ్చితవని. చాలు ఒకసారి అల్లెలు చెప్పండి. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? మామ ఎవరు మోసం చేశాడు? యాకోబు అల్లుణ్ణి మోసం చేశాడు. అంటే ఎట్లా మోసం చేశాడు అంటే, యాకోబును నమ్మించి మోసం చేశాడు. ఎట్లా చేశాడు? మొదటిగా నమ్మించి మోసం చేశాడు. ఏమడిగాడు? చిన్న కుమార్తెను ప్రేమిస్తే చిన్న కుమార్తెని పంపేయాలి కదా, కానీ పెద్ద కుమార్తెనిచ్చి నమ్మించి మోసం చేశాడండి. నేను అంటాను, సరే మామ మోసం చేస్తాడని పసిగట్టాడా? పసిగట్టలేదు. సరే మా మామ ఎందుకు మోసం చేస్తాడు? చిన్న అమ్మాయిని ప్రేమించాను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా అనుకున్నాడు. కానీ రాత్రికాల సమయంలో మరి ఆయన మోసం చేశాడు, కానీ యాకోబుకి ఏమైంది? నేను అంటాను, ఈరోజు చాలామంది నమ్మించి మోసం చేసేవాళ్ళు మనుషులు ఎంతోమంది కనబడుతున్నారు. ఎలా నమ్మిస్తున్నారు? ఈరోజు కొంతమంది మనుషులను ఎంతో నమ్మిస్తున్నారండి. ఏదో ప్రేమ ఉన్నట్టు, జాలి చూపినట్టు, దయ చూపినట్టు, ఏదో మేము ఆదుకుంటున్నాం అన్నట్లు, ఏదో మేము సహాయం చేస్తామన్నట్టు ఈరోజు మనుషులను నమ్మించి మనుషులు మోసం చేసుకునే దినాలు ఇవి. అందుకే ఈయన చెప్పాడు, ఎవరు? దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనేక మీరు అజ్ఞానుల వాళ్ళకే జ్ఞానుల వల్ల మీరు నడుచుకునండి అన్నాడు. ఈరోజు చెడ్డ దినాలు అంటే ఎట్లాంటివి? ఏ మనిషిని నమ్ముకునే దినాలు కావు. ఏ మనుషుల్ని ఈ వ్యక్తి నమ్మకంగా ఉంటాడు, ఈ వ్యక్తి నాకు ప్రాణ స్నేహితుడు, ఈమె నా ప్రాణ స్నేహితురాలు, లేదా ఈమె నా మంచి విశ్వాసరాలనే నమ్ముకునే దినాలు పోయాయి. ఈ కాలం ఎట్లొచ్చింది తెలుసా? ఎవరు నమ్మితే ఏం మోసం చేస్తారో, ఎవరు నమ్మితే ఎలా మోసం చేస్తారనే కలవరలో పడిపోయారండి. కానీ మనుషులు ఎలా అయిపోతున్నారంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఆనాడు లాబాను ఏం చేశాడయ్యా అంటే నమ్మించి మోసం చేశాడు. అందుకని మీకా గ్రంథం ఒకసారి చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండవారే. ప్రతి మనుషుడును కిరాతుకుడై తన సహోదరుని కొరకు వలలొగ్గును, 2 చేతులతో కీడు చేయి పూనుకొందురు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేదురు. అలాగున వారు ఏక పట్టణంగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపరులు దినముని నీవు శిక్షనందు దినములు వచ్చుచున్నవి. ఇప్పుడు 5వ వచనం చదవండి బాగా అందరూ. స్నేహితుని యందు నమ్ముక ఉంచవద్దు, ముక్క స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవుగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమునకు కాపి పెట్టుము. కుమారుడు తండ్రికిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరింటి వారు వారికే విరోధులు. చూడండి ఈరోజు ఎట్లయిపోయినారంటే ఎవరిని నమ్మక స్నేహితులో తెలియదు. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, మీరు స్నేహితులను నమ్మకం ఉంచొద్దు, ముఖ్య స్నేహితులను నమ్మొద్దు. ఎందుకంటే అందరు ఎట్లయిపోతున్నారు? ఇప్పుడు మోసం చేస్తున్నారు. నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారండి. అయ్యో పలానోళ్ళు మాకు నమ్మకంగా ఉన్నారులే, పలానా కుటుంబం మాకు నమ్మకం ఉంది, పలానా అన్న మాకు నమ్మకస్తుడిగా ఉన్నాడు, పలానా అక్క నమ్మకస్తురాలుగా ఉంది, పలానా చెల్లి నమ్మకస్తురాలుగా ఉందని కొన్నిసార్లు గుడ్డిగా నమ్ముతామంటే మనుషులను. కానీ గుడ్డిగా నమ్మిన మనుషులే ఏం చేస్తారు? చెప్పండి ఏం చేస్తారు? మోసం చేస్తారండి. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, నమ్మొద్దు. బైబిల్లో అంటుంది, మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించండి, రాజులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించండి. మనుషులు నమ్మితే మిమ్మల్ని మోసం చేస్తారు. అదే దేవుని నమ్మితే దేవుడు మోసం చేసేవాడు కాదు. నిన్ను మరింతగా బాగు చేస్తాడు, మరింతగా స్థిరపరుస్తాడు, మరింతగా ఆరోగ్యం ఇస్తాడు, మరింతగా నీకు సహాయం చేస్తాడు, మరింతగా నెమ్మది కలగజేస్తాడు, మరింతగా సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనుషులు నమ్మితే ఉన్న సమాధానం పోగొడతారు, మనుషులు నమ్మితే ఉన్న ఆనందాన్ని పోగొడతారు, మనుషులు నమ్మితే ఉన్న
ప్రతి సమస్యను ఏం చేస్తారు, మరలా మన మీద ఏదో ఒక తప్పు చేసినట్టుగా పుట్టించి మరలా మనల్ని మోసం చేస్తారేమో, జాగ్రత్త. అందుకని మనుషులను నమ్ముకోకండి. మరి ఎవరు నమ్మాలి మీరు అంటారేమో, మరి ఎవరు నమ్మాలండి అంటారేమో. నమ్మకస్తులు కూడా ఉన్నారు భూమి మీద. అందరూ మోసం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు, నమ్మకస్తులు కూడా ఉన్నారు. ఎవరు నమ్మకస్తులు అంటే, వీరు నమ్మిన తర్వాత ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడతారు, కానీ ప్రాణం తీసే అలవాటు వారికి ఉండదు. ఇచ్చిన మాట నెరవేర్చుకుంటారు, కానీ నష్టపోయినా కూడా మాటిచ్చి మాట తప్పేవాళ్ళు కాదు. అందుకని కీర్తన గ్రంథం 15వ కీర్తన చదవండి ఒకసారి. 15వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవాని గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకంతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధను చెరుపుటక లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడుడు. హల్లెలూయా. చూడండి, నమ్మకస్తులు ఎట్లుంటారంటే, ఇచ్చిన మాట కూడా, మేము కొన్నిసార్లు ఇచ్చిన మాట నష్టపోయినా కూడా మాట మీద నిలబడతారు. మనుషుల్ని నమ్ముతారు, మనుషుల్ని ఆధారపడతారు, మనుషుల్ని ఎక్కువ ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. కానీ కొంతమంది ఉంటారండి, ఏం చేస్తారంటే నమ్మించి మోసం చేస్తారు. బైబిల్లో ఇంకా మనం చూస్తే గేహాజీ ఎవరు, ఎలీషా ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకే దగ్గర తింటున్నారు, ఒకే దగ్గర పడుకుంటున్నారు, ఒకే దగ్గర లేస్తున్నారు. ఒకరి మాట అంటే ఒకరు, ఈయన మాట ఆయన తీసాడు, ఆయన మాట ఈయన తీసాడు. అలా ఐక్యమత్యంతో ఉన్న ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది అంటే, ఎలీషా ఎంతసేపు ఉన్నా గేహాజీ మంచిది కోరుకున్నాడు. ఎలీషాని ఎప్పుడు తప్పుడు మార్గంలో నడిపించలేదు. ఎలీషా ఎప్పుడు గేహాజీని సరైన మార్గంలో లేదా ఆయన క్షేమాన్ని కోరుకున్నాడు. కానీ గేహాజీ ఎలీషా క్షేమాన్ని కోరుకున్నాడా? కోరుకోలేదండి. తుచ్చమైన డబ్బు మీద ఆశపడి ఏం జరిగింది అంటే, సొంత ఆయన నమ్ముకున్న ఆ సేవకుని విడిచిపెట్టి పనికిరాని దాని డబ్బు కొరకు పరిగెత్తుకొని వెళ్ళి అబద్ధం చెప్పాడు. ఆఖరికి ఏం తెచ్చుకున్నాడు గేహాజీ? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అంటే చూడండి, ఈ రోజుల్లో మా నమ్మకస్తులు, ఈరోజు కూడా కొన్ని కుటుంబాల్లో భర్త నమ్మకస్తుడైతే భార్య నమ్మకస్తురాలు కాదు, భార్య నమ్మకస్తురాలైతే భర్త నమ్మకస్తుడు కాదు, తల్లిదండ్రులు నమ్మకస్తులైతే పిల్లలు నమ్మకస్తులుగా ఉండరు, పిల్లలు నమ్మకస్తులైతే తల్లిదండ్రులుగా నమ్మకస్తులుగా ఉండరు. అంతెందుకు, సంఘములో కూడా కొంతమంది సేవకుడు నమ్మకస్తుడైతే విశ్వాసులు నమ్మకంగా ఉండరు, విశ్వాసులు నమ్మకస్తులైతే సేవకులు నమ్మకంగా ఉండరు. కారణం ఏమిటంటే, ఎవరో ఒకరిలో ఒక మోసము కోరికలు వస్తున్నాయి, మోసాలు చేసి వదిలి వెళ్ళిపోతున్నారండి, నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మనల్ని ఇష్టపూర్వకంగా ప్రేమిస్తారో, ఎవరైతే ఇష్టపూర్వకంగా మనల్ని ఆదరిస్తున్నారో, మన కొరకు ప్రార్థిస్తున్నారో, అలాంటి వారిని ఎప్పుడైతే మోసం చేస్తామో దానికి 4 తరాలుగా మన కుటుంబం శిక్ష అనుభవించాల్సి ఉంది. జాగ్రత్త. అందుకే నమ్మించి మోసం చేయకండి. కొంతమంది నమ్మించి మోసం చేస్తారండి. దానివల్ల ఎవరికి లాభం? నీకు లాభమా? వారికి ఏమైనా లాభం ఉంటుందంటే ఎవరికి లాభం ఉండదు. నమ్మించి మోసం చేస్తే ఈరోజు వాళ్ళు మోసపోతున్నారు. యాకోబు తండ్రిని మోసం చేశాడు. యాకోబుని ఎవరు మోసం చేశారు? మా మోసం చేశాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట కోస్తాడు. నువ్వు మోసం అనే నీ హృదయంలో విత్తుకున్నావు అనుకోండి, నీవు 10 మందిని మోసం చేస్తే నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు. నీవు ఇతరులకి నమ్మకంగా ఉండక, ఇతరుల మీద ఆధారపడక, ఇతరుల్ని మోసం చేసావనుకో ఏదో ఒక విషయంలో, నీవు 10 మందితో మోసపోవాల్సిన అవసరమే ఉంది. జాగ్రత్త. అందుకే ఈరోజు మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంట కోస్తాడండి. జాగ్రత్త. అందుకే ఈరోజు నమ్మించి, అందుకని కొంతమంది మాటలు చూడండి, నమ్మించేది కూడా అట్లా నమ్మిస్తుంటారు. ఆ మాటలు చూస్తే అబ్బో నిజమా అనిపిస్తుంది. ఆ మాటలు వింటుంటే ఈయనలో ఎంత నిజాయితీ ఉందో అనుకుంటాం, ఈమెలో ఎంత కరెక్ట్గా బతుకుతుందో అనుకుంటాం, ఈయన ఎంత నిజాయితీకి బతుకుతాడో అనుకుంటాం. కానీ కొందరు చూడండి, పైన ఒక మాట మాట్లాడతారు, హృదయంలో మోసం ఉంటుంది. అందుకే జాగ్రత్త.
పైన మాటేమో నమ్మకమైన మాట చెప్తారు, హృదయంలో మాత్రము మోసపు అలవాట్లు ఉంటుంది. ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళు కీడు చేద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళు ముంచుదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళని ఏదైనా నాశనాన్ని కోరుకుందామని ఆలోచన చేస్తారండి. దేవుని బిడ్డలారా జాగ్రత్త. అందుకే ఈ రోజుల్లో ఏమండి నమ్మించి మోసపు చేసేవాళ్ళు చాలా ఉన్నారు, జాగ్రత్త. కాబట్టి మనుషులు నమ్మట కంటే ఎవరిని ఆశ్రయించాలి? మనుషులు నమ్మితే ఏం చేస్తారు? నమ్మించి మోసం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడును పరిహరించుట శార చూచి, ఈ దాసిని దీన్ని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నీ కుమారుడు అయిన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. అయితే దేవుడి చిన్నవాణిని బట్టి నీ దాసును బట్టి నీవు దుఃఖపడవద్దు, శార నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అనునేదే నీ సంతానం అనబడుతుంది. చాలు చాలు, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవది, మనుషులు ఇంకా ఎలా మనల్ని మోసం చేస్తారు అంటే, రెండవదిగా బాగా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. అబ్రహాము శారని ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ఈ శారకి చాలా సంవత్సరం నుంచి పిల్లలు కాలేదు, గొడ్రాలకు బతికింది. గొడ్రాలకు బతికినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఈమె సర్లే దేవుని చిత్తం, ఒక నాకు పిల్లలైతే సంతోషం, పిల్లలు కాకుంటే సంతోషం అని అనుకోవచ్చు కదా. అనుకోలేదు. సరే, ఈమె ఆలోచన ఏం చేసిందంటే, ఈ దినాల్లో కూడా ఎవరైనా భార్య భర్తలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, భార్య ఒక 2-3 ఏండ్లు పిల్లలు కాలేదనుకోండి, ఇది గొడ్రలు, ఇంక దీన్ని చేసుకొని నేను గొడ్రలుగా అయిపోయాను, ఇంక ఈమెను వదిలిపెట్టి ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ దినాల్లో అబ్రహాము కూడా అలాంటి ఏం ఆలోచన చేయలేదు. ఈమె ఇన్నేళ్ళ నుంచి గొడ్రలకు బతుకుతుంది కదా, ఈమె ఇన్నేళ్ళ నుంచి గొడ్రలుగా జీవిస్తుంది కదా అని చెప్పి ఇంకొక పెళ్లి చేసుకోలేదు. అలాంటి ఆలోచన రాలేదు అబ్రహాముకి. మరి వచ్చిన ఆలోచన అంతా ఎవరిది? శారది. ఏమని ఆలోచన చేసిందంటే, యజమాని దగ్గరికి వెళ్ళి, భర్త దగ్గరికి వెళ్ళి అంటది, అయ్యా యజమానుడా, ఇదిగో నాకు ఎట్లా పిల్లలకు పుట్టరేమో, నాకు ఎట్లా పిల్లలు కలగరేమో, ఇదిగో నాకు ఒక ఆలోచనకు వచ్చాను. ఏం ఆలోచనకు వచ్చావు శారని అడిగాడు. ఏం ఆలోచన అంటే, నాకు పిల్లలు పుట్టరు కాబట్టి నేను గొడ్రలుగా బతుకుతాను కాబట్టి నా దగ్గర ఒక దాసి ఉంది, పని మనిషి, ఆమెను నీకు ఇస్తాను, నీవు ఆమెతో సంసారం చేస్తే ఆమెకి ఏదైనా పిల్లలు పుడితే ఆ పిల్లల ద్వారా మన సంతానము అభివృద్ధి చెందుతుంది అని ఆమె చెప్పింది మొదటిగా. అప్పుడు అబ్రహాం ఏమంటాడు అక్కడికి, శారా నువ్వేం మాట్లాడతావు, అసలు నాకు అవసరం, మనకు పిల్లలు లేకుంటే ఏం అవసరం అని అప్పటికి అన్నాడు. అని దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, సర్లే నీ భార్య చెప్పినట్టు వినమని దేవుడు అనుమతిస్తేనే ఆ మాటకు ఒప్పుకున్నాడు. సర్లే అంటాడు. సర్లే అప్పుడు హాగర్ని తెచ్చి ఇంకా అబ్రహాం చేతికి ఇస్తే వారు కొన్ని రోజులు సంసారం చేశారు. 3 నెలలు కడుపు వచ్చింది. 3 నెలలు కడుపు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఏం జరిగింది అంటే, చక్కటి కుమారుడు పుడతాడు. ఎవరికి? హాగర్కు. ఆ పుట్టిన కుమారుడికి ఏం పేరు పెడతారు? ఇస్మాయేలు అని పేరు పెడతారు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఆ ఇస్మాయేలు పుట్టిన తర్వాత అప్పుడు శారని దేవుడు దర్శించి మరలా ఈ శారకి ఏమి ఇస్తాడు దేవుడు? గర్భఫలం, కుమారుడు పుడతాడు. ఆయనకి ఏం పేరు పెడుతుంది ఆమె? ఇస్సాకు. అప్పుడు ఈమెకు ఒక ఆలోచన వచ్చింది శారకి. వచ్చి ఏం చేసిందంటే, భర్త ఏం యజమానుడా, ఎంతసేపు నన్ను కట్టుకున్న భార్యను కదా, ఆమె ఎంతసేపు నన్ను తాళి కట్టిన భార్య కాదు కదా, ఉంచుకున్నదేమే, ఆమె సంతానం మనకి వారసుడు ఎట్లా అవుతాడు? ఇదిగో మనకు పుట్టిన పిల్లవాడు ఇస్సాకే మన సంతానం. మరి ఈమెను ఏం చేయమంటావు? ఈమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు అంటది. చూడండి, ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఏ రోజైనా అబ్రహాము నాకు ఇంకొక స్త్రీ కావాలని అడిగాడా? అడగలేదు. అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఏ రోజైనా హాగర్ వచ్చి ఏమైనా అబ్రహాముకు నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, అట్ట ఇట్ట ఏమన్నా అనిందా? ఏమనలే. ఇదంతా కలిపింది ఎవరు? వాళ్ళిద్దరిని కలిపింది ఎవరు? మరి ఇప్పుడు ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమనేది ఎవరు? అంటే ఇప్పుడు శారా చూడ్డానికి ఆమె అందము, రూపవసి అన్నీ బాగానే ఉంది. కానీ ఆమె బుద్ధి ఎట్లాంటిదంటే అవసరానికి వాడుకొని మోసం చేసే బుద్ధి. అర్థమైందా?
మనుషులు ఎట్లున్నారంటే ఈ రోజుల్లో ఎట్లా మోసం చేస్తారంటే, రెండవది అవసరానికి వాడుకొని వదిలేసి మోసం చేస్తారు. జాగ్రత్త. వదిలేసిపోయిన వ్యక్తి పరిస్థితి ఏమిటి? వదిలేసిన ఆమె పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పిల్లలు పుట్టేంత వరకేమో మన సంతానం కావాలనింది. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఆమె వద్దు, ఆమె ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమంటే అప్పుడు అబ్రాము దుఃఖంతో ఏడుస్తాడు. శారా, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీవే కదా ఈమెను తీసుకొచ్చింది, మళ్ళీ నీవే కదా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమనేది అని ఎంత చెబుతున్నా, లేదు లేదు ఈమెకు వద్దు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టు. దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవా మరల ఈమె ఇట్లా అంటది ఏంటి నాయనా అంటే, దేవుడు అంటాడు, సరే అబ్రాం నీ భార్య మాటే వినమంటాడు. ఎందుకు ఆ రోజు దేవుడు అట్లా చెప్పింటాడంటే, ఆ దినంలో దేవుని ప్రణాళిక ఏమిటంటే భూమిని నిండించాలి, భూమిని అభివృద్ధి పరచాలి. అందుకే ఆ ఉద్దేశంతోనే దేవుడు ఆ దినాల్లో చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఆ దినాల్లో 2-3 చేసుకున్నా, 10 మందిని చేసుకున్నా, 100 మంది చేసుకున్నా, వేల మంది చేసుకున్నా దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఈ దినాల్లో అయితే అలా స్థితి జీవించడానికి వీలు లేదు. కొత్త నిబంధన ఆచారం ప్రకారం మనం అందరం బ్రతకాలి. ఆమె జీవితంలో ఏం జరిగింది అంటే, మరి ఇప్పుడు హాగర్ పరిస్థితి ఏమిటి? ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఎవరు పట్టించుకోవాలామె? ఎవరు అన్నం పెట్టాలామె? ఎవరు పోషించాలి కుమారుని? ఆమెను కుమార్తెను ఆమె కుమారుని ఆమెను ఎవరు పోషించాలి? భర్త కదా పోషించాల్సింది, లేదా శారమ్మ కదా పోషించాల్సింది. మరి ఎవరు పోషించాలి? అందుకే ఆమె తిత్తుల్లో నుళ్ళు తీసుకొని, సంకలో బిడ్డను తీసుకొని అడవిలోకి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. పిల్లవాడిని చావు చూడలేక పిల్లవాడిని పొదల్లో పడేసి అప్పుడు ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఏడుస్తుందండి. ఏడుస్తూ ఉంటే, దేవా ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని చావు చూడలేక ఆ పిల్లవాడిని మొర దేవుడు విని అప్పుడు దేవదూత దిగి వచ్చి, హాగరు భయపడవద్దు, నీ భర్త నిన్ను మోసం చేయొచ్చు, నీ అక్క నిన్ను మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండొచ్చు, కానీ దేవుడు నిన్ను మోసం చేయడు. ఇదిగో నీ కుమారుని బలసూరినిగా అభివృద్ధి పరుస్తాను, నీ కుమారుని ఆశీర్వదిస్తాను, నీ కుమారుని యుద్ధవీరంగా చేస్తాను అని చెప్పి దేవుడు మోసం చేయలేదండి. హాగర్ని భర్త మోసం చేశాడు, అక్క మోసం చేసింది. మరి దేవుడికి ఆమెతో మాట్లాడకపోయింటే ఆమె పరిస్థితి ఏమిటి? ఉరేసుకొని చచ్చిపోవాలి, లేకుంటే ఏదో ఎంటర్ దాగి చచ్చిపోవాలి కదా. బిడ్డకు చంపి ఆమెను చచ్చిపోయి, ఇదంతా ఎవరి వల్ల? చూడండి, కొన్నిసార్లు మనుషులు నమ్ముతాం, వీళ్ళు మా వాళ్ళే కదా, మా అన్నే కదా, మా తమ్ముడు కదా, ఇదిగో పలానా అన్న కదా, పలానా అక్క బాగా మంచి నమ్మకస్తురాలు కదా, పలానా కుటుంబం నమ్మకస్తురాలు కదా అని కొన్నిసార్లు గుడ్డిగా నమ్ముతాం. నమ్ముకున్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అవసరానికి వాడుకుంటారు, అవసరానికి అప్పుడప్పుడు ప్రేమ చూపుతారు, అవసరానికి దయ చూపుతారు, అవసరానికి ఏదో మాట్లాడతారు, అవసరానికి అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నో మాటలు చెప్తారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత కష్టకాలంలో ఉంటారా? బాధలలో మన ఎంట ఉంటారా? ఈ రోజుల్లో ఎవరికెవరు అయిపోయారండి, ఎవరికెవరు అయిపోయారు. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేని దినాలు, చెట్టుకొకరు గుట్టుకొకరికి అయ్యే దినాలు. మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని చెప్పుకుంటున్నాం, కానీ ఎవరికెవరో మోసాలు చేయడానికి గలపడుతున్నారు, అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారండి. ఈరోజు నిజంగా ఎవరికెవరు అయిపోయారు. అందుకే చూడండి, ఈ రోజుల్లో చాలామంది ఎదురవుతారు, ఎంతోమంది కదా. మన జీవితంలో ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో కాలేజీల్లో కొంతమంది స్నేహితులు, స్కూల్లో కొంతమంది స్నేహితులు, మన ఉండే ఊరిలో కొంతమంది స్నేహితులు, మన బ్రతికే ఊరిలో కొంతమంది స్నేహితులు, ఎంతమంది ఎదురవుతారు. ఇంతమంది ఎదురవుతున్నా కొంతమంది ఏం చెప్తారు? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను మోసం చేయను, నిన్ను అట్లా చేయను, నువ్వంటే అంత ప్రేమ అని ఎన్నో కల్లిబిల్లు మాటలు చెప్తారండి. అవసరానికి వాడుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మన కళ్ళకు కనబడరు. అన్నా పలానా కష్టం వచ్చిందన్నా, అక్క పలానా కష్టం వచ్చిందక్క అంటే పట్టించుకోరు. చూడండి, యేసు ప్రభు అంటే తిరుగుతున్నటువంటి పేతురు, నీకోసం ప్రాణం పెడతాను ప్రభువా, ప్రాణం పెడుతున్న పేతురు ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు. చూడండి, ఈ రోజుల్లో కూడా నమ్మించి మోసం చేస్తారు, జాగ్రత్త. రెండవదిగా అవసరానికి వాడుకొని మోసం చేస్తారు. శారా అవసరానికి ఇప్పుడు హాగర్ని వాడుకునేందా లేదా? మరి ఆమె జీవితం అంతా పాడు చేసింది ఎవరు? హాగర. దానికి కారణము అది అబ్రహాము కారణము, శారా కారణము. ఎవరు కారణము? శారా కదా కారణం.
చూడండి, ఈరోజు అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ఈరోజు కొంతమంది డబ్బు ఉంటే ఎన్నిసార్లు మనకు ఫోన్లు చేస్తారో, డబ్బులుంటే ఎంత మనముల దగ్గరికి వస్తారో అవసరం కొరకు. చూడండి, ఈరోజు అలా ఉండకూడదండి. ఓ క్రైస్తవ బిడ్డలుగా మనం అట్లా ఉండకూడదు. ఇంకా ఎవరైనా మోసం చేసేవాళ్ళు ఉంటే ఏమంటే మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేసి సరైన దేవుని భయభక్తి నేర్పించే వారిగా మనం ముందుముగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదవండి త్వరగా. మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట రాని. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే, కొంతమంది దూరము కావడానికి గల కారణం ఏమిటంటే, అవసరానికి వాడుకునే వాళ్ళు బుద్ధులు ఎట్లుంటాయంటే బాగా వినండి. అవసరం వచ్చింది అనుకోండి, పలానోళ్ళ దగ్గర ఇంకెన్నిసార్లైనా ఫోన్లు చేస్తామా, ఎన్నిసార్లైనా వాడి దగ్గరికి వెళ్తామా, అవసరమైతే కాళ్ళు కూడా, అదే లోక సామెత ఒకటి ఉంది, అందితే జుట్టు అందకపోతే అందితే జుట్టు పట్టుకొని ఈడ్చులాగేస్తాం. పనికిరా, ఒకప్పుడు పొగుడుతాం, వ్యక్తి మంచోడు, అట్లా ఇట్లా అంటాం. మరి అవసరం తీరిన తర్వాత వానంత మోసగాడు, వానంత పనికిరానోడు. చూడండి, ఈరోజు మనుషులు ఎట్లయిపోయారంటే అవసరానికి వాడుకుంటున్నాం, అవసరానికి మనుషులను వదిలేసి మోసం చేస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో సౌలు రాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు ఆ దినంలో ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఆ దినంలో ఏం జరిగిందయ్యా అంటే, రాజుగా ఉన్నాడు, పరిపాలన చేస్తున్నాడు. కానీ గొల్యాత్ అనే వ్యక్తి ఏం చేశాడు? వాళ్ళకి సవాలు విసిరాడు. మీలో దమ్మున్న మగడు ఎవరైనా ఉంటే నన్ను చంపి నన్ను ఓడించండిరా, నన్ను ఓడిస్తే మేమందరం మీ కింద బానిసలుగా ఉంటాం, లేదా మీరు మా కింద ఓడిపోతే మీరు మాకు బానిసలుగా ఉండాలని సవాల్ విసిరాడు. ఆయన జయించడానికి ఎవరు ముందుకు రావట్లే. అప్పుడు అవసరం వచ్చింది కదా, ఎందుకంటే రాజు, ఈ రాజుకి ఏం అవసరము? ఈయన్ని ఓడించకపోతే నా రాజ్య పరిపాలన పడిపోతుంది. నేను చూడడానికి హైటు, రంగు, వెయిట్ గీటు బాగానే ఉన్నాను, ఇంత హైటు ఇంత వెయిట్ ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ నేను ఓడిపోయానా నా పరువు పోతుందని చెప్పి, నేను ఆయనతో పోరాడేంత బలం నాకు లేదు కాబట్టి ఒక ప్రకటన చేశాడు. ఎవరైనా గొల్యాతును ఓడిస్తే లేదా చంపితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అన్నాడా లేదా? ఇది అవసరం బట్టి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ మాట దావీదుకి తెలుస్తుంది. దావీదు ముందుకు వస్తాడు. సౌలు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటే వచ్చాడండి, ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి చూస్తే ఏమండి, ముందుకొచ్చి చూస్తే ఆ గొల్యాతు 6 మూళ్ళ జానుడు ఉన్నాడు. ఆయన జయించడానికి ఎవరు ముందుకు వెళ్ళట్లేదు, ఆయన జయించడానికి ఎవరు సాహసం చేయట్లేదండి. ఆఖరికి ఈ దావీదు ప్రాణత్యాగం చేసి ఇంక ఓడించి చంపేస్తాడు. చంపిన తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి ఇప్పుడు కుమార్తెని ఇవ్వాలి లేదా? ఇచ్చాడు. ఎందుకంటే 10 మందిలో ప్రమాణం చేశాడు కదా, 10 మందిలో మాట ఇచ్చాడు కాబట్టి ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ పెళ్లి చేశాడు, కానీ దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? ఆయనకి అల్లుడైపోయాడు. ఇప్పుడు అల్లుడి మీద ప్రేమ ఉండాలా, ద్వేషం ఉండాలా కదా? మరి ద్వేషం ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైతే దావీదు గొల్యాతుని చంపాడండి, చంపిన వెంటనే ప్రజలందరూ కూడా గణపరిచాడు దావీదుని. ఏమని? సౌలుకు 1000 కొలిది, దావీదుకు 10,000 కొలిది. ఆ మాట ఎప్పుడైతే పొగిడారో వెంటనే నీకు అసూయ చూపు వచ్చింది. ఆ మాటను బట్టి ఏం చేశాడు తెలుసా? ఎప్పుడెప్పుడు దావీదుని చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు. చూడండి, నాకు అంటను, సౌలు యొక్క ఆత్మ, సౌలు యొక్క బుద్ధి ఎట్లాంటిదంటే కుక్క బుద్ధి. అవసరం ఉన్నప్పుడు ఒక రకం ఉంటాడు, అవసరం తీరిన తర్వాత ఇంకొక రకం మారుతాడు. అవసరం ఉన్నప్పుడు కాళ్ళ పట్టుకుంటాడు, అవసరం తీరిన తర్వాత ఎవడరా నువ్వు అంటాడు. అవసరం ఉన్నప్పుడు నీవు దేవుడు అంటాడు, అవసరం తీరిన తర్వాత నీవెంతరా అంటాడు. చూడండి, అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది సంఘాల్లో ఉన్నారు, కుటుంబాల్లో ఉన్నారు. కారణం ఏమిటంటే అవసరం. మనుషులు ఒక ఇస్రాకు కాదు. కొంతమంది మనుషులు ఎట్లయిపోతున్నారు? ఇస్రాకు ఎంత చెప్పానికి వస్తుంది? అన్నం తినేంత వరకు దాని పని. అన్నం తిన్న తర్వాత అబ్బో ఇంకా భలే ఉందని ఇంట్లో పెడతావా? దాని పని ఏం చెప్పి ఇస్రాకు కాలువలో పడేస్తాం. చూడండి, మనుషులు కూడా ఇప్పుడు అట్లా అయిపోయారు. అవసరం తీరేంత వరకు ఆ మనిషిని దగ్గరికి వెళతారు, అవసరం తీరిన తర్వాత ఆ మనిషిని వదిలేసి మోసం చేస్తారు. ఇది మనుషుల స్వభావం. అందుకని మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్మట కంటే ఎన్ని మాటలు చెప్పాను? 2 మాటలు చెప్పాను. ఒకటి, మనుషులు నమ్మితే నమ్మించి మోసం చేస్తారంట. రెండవది, మనుషులు నమ్మితే అవసరానికి వాడుకొని వదిలేసి మోసం చేస్తారు. మూడవది, చివరిగా ఒక్క మాట చదవండి, 3వ మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను
ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనబరిచెదరు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇక్కడ వినండి, మూడవదిగా మనుషులు నమ్మితే ఏం చేస్తారు? మూడవదిగా అంటే నిన్ను తప్పుడు మార్గములో నడిపించి మోసం చేస్తారు. మూడవదిగా ఏం చేస్తారు? తప్పుడు మార్గం నడిపించి మోసం. నేను చెప్పినట్లుగా అందరూ చెప్పండి, మనుషులను నమ్మితే తప్పుడు మార్గములు నడిపించి మోసం చేయుదురు. చూడండి, చాలామంది ఇక్కడ దానికి నిదర్శనం ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడో ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకములో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ క్రీస్తు అనే వాడైన వాళ్ళు వస్తారు, నేనే దేవుడని చెప్పుకునే వాళ్ళు వస్తారు, మహత్కార్యాలు చేస్తారు, దయ్యాలు వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, నేనే క్రీస్తునని ప్రకటిస్తారు. అలాంటి వాళ్ళు మీరు నమ్మొద్దు, అలాంటి వారు వెంబడి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడంటే అలాంటి వాళ్ళు మిమ్మల్ని సరైన సత్యముల నుంచి తప్పించి తప్పుడు మార్గం నడిపించి మిమ్మల్ని మోసం చేస్తారు. వాళ్ళు అద్భుతాలు జరిగిస్తారు కానీ సత్యం వారిలో లేదు. వారిలో సూచక్రియలు జరిగిస్తారు కానీ సత్యం అనేది వాళ్ళు లేదు. అందుకే వారిని నమ్మొద్దు. చూడండి, మూడవదిగా కొంతమందిని నమ్మి ఈరోజు ఎంతమంది మోసపోతున్నారంటే తప్పుడు మార్గంలో తప్పుడు మాటలు విని వారు ఆలోచనలు బట్టి నడుచుకోవడం వల్లే అలా మోసపోతున్నారండి. తప్పుడు మాటలు విని తప్పుడు మార్గంలో నడిపించి మోసం చేస్తారని జాగ్రత్త. మనుషులు చెప్పే మాటలు ఏది నిజమో ఏది అబద్ధమో గమనించండి. ఎవరు చెప్పే మాటలు వాళ్ళు నిజమా అని అనుకోకూడదు. ఈరోజు చూడండి, కొంతమంది ముసలమ్మ ముచ్చట్లు పెడుతుంటారు కదా. కొంతమంది ఏ ముచ్చట్లు? ముసలమ్మ ముచ్చట్లు. ఏం ముచ్చట్లు అంటే అది నిజమో తెలియదు, అబద్ధాలు తెలియవు, లేనిపోని మాటలు, లేని మాటలు, ఏమండి కలవరపరిచే మాటలు, మోసపరిచే మాటలు, నమ్మిస్తే మాటలు చెప్తారండి. దానివల్ల నిజం అనుకొని మనం ఏం చేస్తామంటే ఆ మార్గంలో నడుస్తాం. ఆ మార్గం నడిపించిన తర్వాత తప్పుడు మార్గం నడిచిపోయి ఆఖరికి నిన్ను మోసం చేస్తారు, వాళ్ళు మోసపోతారు, నీవు మోసపోతావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అందుకే ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినకూడదు. చెప్పండి, ఎవరు చెప్పే మాటలు వినకూడదు. ఈరోజు ఎట్లయిపోయిందంటే చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎక్కువ, చెప్పే మాటలు వినేవాళ్ళు ఎక్కువ. అంటే గాలి మాటలు వినేవాళ్ళు ఎక్కువ. అది నిజమో కాదో అని తెలుసుకునే మనసు మనకు ఉండాలండి. ఎవరైనా మన గురించి ఏదైనా చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటే అది నిజమా కాదా, లేదా ఏదైనా తప్పుడు ఆలోచనలు మనం ఏమైనా చెడపాలని చూస్తూ ఉంటే ఇది నిజమా కాదని ఒకసారి గుర్తించాలండి. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినకూడదు. ఆ వ్యక్తి అలా చేసింటాడా లేదా, ఆమె ఇలా చేసిండదా ఒకసారి ఆలోచించాలి. కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే ఎవరు చెప్పే మాటలు వాళ్ళు వినడం, తప్పుడు మార్గంలో నడవడం, వారి జీవితాలు నాశనం చేసుకోవడం. కాబట్టి మనుషులు నమ్మితే మూడవదిగా తప్పుడు మార్గం నడిపించి నేను ఏం చేస్తారు? చెప్పండి. తప్పుడు మార్గం నేను నడిపించి ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఎవరైనా నిన్ను తప్పుడు మార్గం నడిపించాలని చూస్తే ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళు నీ అన్నే కావచ్చు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ ముఖ్య స్నేహితులే కావచ్చు, నీ ప్రాణ స్నేహితులే కావచ్చు, సంఘ విశ్వాసులే కావచ్చు, ప్రార్థన పరులే కావచ్చు, ఎవరైనా సరే నీకు ఏ మాటలైనా చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది నిజమా కాదా, దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఈ వ్యక్తి కావాలని చెప్తున్నాడా లేదా ఇదేమైనా నేరం మోపాలని చెప్తున్నాడని ఆలోచించండి. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని నీవు సరైన మార్గం నడవకుండా, ఆయన నడవకుండా నిన్ను తప్పుడు మార్గం నడిపించి మోసం చేస్తారు. జాగ్రత్త. తర్వాత బాధపడేదంతా నీ జీవితమే, నీవే నాశనం అయిపోతావు అంటాను. ఆ స్త్రీ వీళ్ళు మాటలు విని ఏం జరిగింది? తప్పుడు మార్గంలో నడుచుకొని వాళ్ళు నాశనం కావాలనుకున్నారు. కానీ దేవుని మాట ఎప్పుడైతే విన్నారో ఆ కుటుంబం ఆశ్చర్యకరంగా ఇప్పటికీ నిలిచింది. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు, ఎవరి మార్గంలో నడుస్తున్నావు, ఎవరి మాట విని జీవితం నాశనం చేసుకుంటున్నావో జాగ్రత్త. మనుషులను నమ్మితే మూడవదిగా ఏం చేస్తారు? తప్పుడు మార్గంలో నడిపించి నిన్ను మోసం చేస్తారు. ఇక్కడే కొత్తగా పెళ్ళైతే జంటకి
పక్కింటికి ఉండే ఆమె ఇంట్లో వాళ్ళు బాగా సంతోషంగా ఆనందంగా ఆ కుటుంబం అంతా ఉంటే వాళ్ళకి అసూయ. వీళ్ళు ఎప్పుడు నాశనం అవుతారు, మాలాగా వీళ్ళు ఎప్పుడు ఉంటారు, రోజు రోజు వీళ్ళు డబ్బులో ఎదుగుతున్నారు, ఆస్తులు ఎదుగుతున్నారు, అన్ని విషయాలు ఎదుగుతున్నారు అని చెప్పి ఆ ఇంట్లో ఎదురుగింట వాళ్ళు ఏం జరిగిందయ్య అంటే ముసలామె భార్యను పిలుచుకొని లేనిపోని మాటలన్నీ చెప్పిందంట. నీ భర్త ఒకప్పుడు ఇట్లున్నాడు, పెళ్లి కాకున్నప్పుడు అట్లున్నాడు, పెళ్లి కాకున్నప్పుడు ఇలా తిరిగాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, కల్లిబుల్లు మాటలు చెప్పిందంట. ఈమెమనుకునింది, నిజమేమో అనుకునిందట. నిజమేమో అనుకుని మొత్తానికి ఇంక నాకు భర్తే వద్దు, మొత్తానికి 3 నెలలకంతా ఆ భార్య భర్తలకి ఏమొచ్చింది, విడాకులు వచ్చింది. అది వాస్తవమా కాదా అని తెలుసుకొని 1 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది, విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు భర్త కావాలని నిజం తెలుసుకొని వచ్చింది. అప్పుడు భర్త అన్నాడు, నువ్వు నాకు అవసరం లేదు, నీకంటే ముందు నేను ఏరే అమ్మని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరిని నమ్మి నువ్వు తప్పుడు మార్గం నడిపిస్తున్నావు? జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నీ కుటుంబాలు చెడిపే వాళ్ళు ఉండొచ్చేమో, నువ్వు బాగుపడుతున్నావన్న మాట నిన్ను తప్పుడు మార్గం నడిపించి నిన్ను మోసం చేయొచ్చేమో. జాగ్రత్తగా ఉండండి. ఎవరు చెప్పే మాటలు వాళ్ళు వినొద్దండి. మనం ఎవరి మాటలు విందాం తెలుసా? దేవుడు చెప్తున్న పరిశుద్ధ గ్రంథం మాటలు విందాం, దేవుని మాటలు విందాం, దేవుని వాక్యాన్ని విందాం. ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే నీవు నీ కుటుంబం అంతా సురక్షితంగా జీవించదువుగాక. చెప్పండి. మనుషులను నమ్మితే ఏం చేస్తారు? మొదటగా నమ్మించి మోసం చేస్తారు. రెండవది అవసరానికి వాడుకొని మోసం చేస్తారు. మూడవది తప్పుడు మార్గం నడిపించి నిన్ను మోసం చేస్తారు. కాబట్టి మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మరి మనుషులు నమ్మకూడదు అంటే నమ్మండి. ఎవరు ఆత్మీయులుగా ఉన్నారో, ఎవరు ప్రార్థన పరులుగా ఉన్నారో, ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారో వాళ్ళు బాగా పరీక్షించి ఒకవేళ నీకు నమ్మకస్తులని కనబడితే అప్పుడు వారు నమ్మండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యకరంగా ఉందరుగాక. ఈ వాక్యం మీ అందరి హృదయములో దేవుడు స్థిరపరచునుగాక.